టీడీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తూ ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉండడంతో చెవిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు కెంపెగౌడ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి నుంచి ఏపీ సిట్ బృందం బెంగళూరుకు బయలుదేరింది. కాసేపట్లో చెవిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. ఇక తిరుపతి నుంచి బెంగళూరుకు సిట్ అధికారులు వెళ్లబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో కెంపెగౌడ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం ఆయన అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి విజయవాడ తరలించే అవకాశం ఉంది. రుత్విక్ వివరాలు అందిస్తారు. రుత్విక్, ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమానాశ్రయం బెంగళూరు విమానాశ్రయ ప్రాంగణంలోని పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఆయన ఉదయం 10:30 గంటల సమయంలో కెంపెగౌడ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నించగా కూడా తెలుస్తుంది. ఈ సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన ఈ పాస్పోర్ట్ గాని మొత్తం చెక్ చేస్తున్న ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని లుకౌట్ నోటీసులు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడే బెంగళూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పోలీసులు ఉంటారు, వారికి అప్పగించారు. వారు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో వారికి హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్రస్తుతం ఆయన్ను బెంగళూరు విమానాశ్రయ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఉదయం నుంచి కూడా ఆయన్ను అక్కడే కూడా కూర్చోబెట్టి ఉన్నారు. ఏపీ పోలీసులు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకొని ఉన్నారు. ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్న తర్వాత కూడా ఆయన్ను హ్యాండ్ ఓవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. విజయ్ చంద్రిక. రైట్ రుత్విక్, థ్యాంక్ యూ.